ముసలి కన్నీరు పెట్టి డ్రామాలకు తెరతీసినటువంటి ట్రంప్ భారత్తో గొడవలు పెట్టుకుంది ఎవరు? అమెరికా. ఎందుకు? భారత్ని మొక్క చెక్కలు చేస్తానని నాటోవాడు వాగుతాడు. అట్లాగే భారతదేశానికి సంబంధించి బ్రాహ్మణులు ఆయిల్ కొంటున్నారు అంటూ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తాడు ట్రంప్కి సంబంధించినటువంటి సలహాదారు. అట్లాంటి వాళ్ళతో పాటు స్వయంగా ట్రంపే భారత్ మీద నోటికొచ్చిన కారు కోతలకు వస్తున్నాడు. నిన్నొచ్చేసి అయ్యో చైనా దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా చీకటి సామ్రాజ్యం వైపు వెళ్ళిపోతున్నారు. మరి ఈయనది వెలుగు సామ్రాజ్యం, ఈయనది కటిక చీకటి సామ్రాజ్యం. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నటువంటి చైనాకి దూరంగా ఉండాలని భారత్ అనుకుంటే బలవంతంగా అటు పక్కకు పంపిస్తున్నటువంటిది వీళ్ళే. అలాంటి సిచ్యుయేషన్ నుండి ఇప్పుడు భారతదేశానికి ఇబ్బంది పెట్టి మొక్క చెక్కలు చేయాలని కుట్రలు పన్నుతున్నటువంటి శక్తులు అమెరికా నుంచి నడుపుతున్నాయన్నటువంటి విషయం తేలిపోయింది. ఇప్పుడు త్వరలో వాస్తవానికి ఈ ఏడాది ఎండింగ్లో ట్రంప్ భారతదేశానికి వస్తాడంటే ఆ టూర్ క్యాన్సిల్ చేశారని వాళ్ళు ప్రచారం చేశారు. దెన్ భారతదేశం రేపు వాస్తవంగా వచ్చే నెలలో మోడీ ఐక్యరాజ్య సమితి సమావేశాలకి అమెరికా వెళ్ళాలి. ఐక్యరాజ్య సమితి సమావేశాలు అమెరికాలో జరగబోతున్నాయి, దానికి వెళ్లాల్సి ఉంది. మోడీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. జయశంకర్ వెళ్తాడు మోడీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ మోడీ. తద్వారా అమెరికా పెత్తందారీతనాన్ని సహించి బ్రతిమలాడుకునేటటువంటి ధోరణిలో భారతదేశం లేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో లేదన్న విషయాన్ని మరొకసారి సంకేతం ఇచ్చారు.